టాలీవుడ్ లో సినిమా షూటింగ్లకు బ్రేక్ పడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆగస్టు 1 నుంచి నిరవధికంగా షూటింగ్లకు బంద్ పలుకనున్నారు. షూటింగ్ల బంద్ నిర్ణయం ప్రకటించింది నిర్మాతల గిల్డ్. పెద్ద సినిమాల షూటింగ్లపై కూడా ఈ ప్రభావం పడబోతోంది. అయితే షూటింగ్ల బంద్ పై 10 రోజుల నుంచి 10 టీవీ చెప్తూనే ఉంది. ఆగస్టు 1 నుంచి నిరవధికంగా షూటింగ్లు బంద్ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్లకు బంద్ ప్రకటించారు నిర్మాతల గిల్డ్. ఇక పెద్ద సినిమాల షూటింగ్లపై కూడా ఈ ప్రభావం పడబోతోంది. ఆగస్టు 1 నుంచి షూటింగ్లు బంద్ కానున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఝాన్సీ, ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ చేసినట్లుగా కూడా గిల్డ్ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం గిల్డ్ ప్రతినిధులు దాదాపు ఒక 25 మంది వరకు కూడా హైదరాబాద్ లో సమావేశమయ్యారు. దీంట్లో ఖచ్చితంగా షూటింగ్లు బంద్ చేసి మనకు ఉన్న సమస్యలను, అధిక వ్యయం అవుతున్న వ్యయాలపై కూడా, తర్వాత అన్ని సమస్యలపై కూడా చర్చించాలి. ఖచ్చితంగా మనం బంద్ చేసిన తర్వాత ఒక్కొక్క సమస్యను షార్ట్అవుట్ చేసి ప్రతిదీ పరిష్కరిస్తూ పోవాలి. అప్పుడే మనకు మనుగడ ఉంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. గిల్డ్ కొద్దిసేపటి క్రితం నుంచి గిల్డ్ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ కరోనా తర్వాత దాదాపు ఆదాయ పరిస్థితులు, తర్వాత ఈ ఖర్చులు చాలా బాగా పెరిగిపోయినాయి. దాంతో చాలా ఒక్కదానికొకటి సమస్య పెరుగుతూ వస్తుంది. దీంతో అసలు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలనే ఉద్దేశంతో ముందు మేము చర్చించడం జరిగింది. అలాగే దీనిపై ఇంకా కార్యాచరణ కూడా రూపొందించాలి. ముఖ్యంగా ప్రేక్షకుడు కరోనా ముందు, కరోనా తర్వాత చాలా ఎడ్యుకేటెడ్ అయ్యాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఒక మంచి కంటెంట్ ఉంటేనే. అయితే సతీష్, ఈ షూటింగ్ లో బంద్ అనేది పెద్ద సినిమాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అయితే దీనికి ఒక రీజన్ గా డైరెక్టర్స్ కి, హీరోస్ కి కూడా ఎక్కువ రెమ్యునరేషన్ వెళ్తుందనే రీజన్ కూడా చూపిస్తున్నారు. దీనిపై డైరెక్టర్స్ గానీ, హీరోస్ గానీ స్పందించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే దీనిపై ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు కరోనా తర్వాత, కరోనా ముందు ఎట్లా ఉండేదనే దానిపైన చర్చ పెట్టారు. ఎందుకంటే ప్రేక్షకులు మెప్పించలేక దాదాపు నిర్మాతలకు సంబంధించి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటి బోల్తా పట్టుండడంతో చాలా నష్టాలు వస్తున్నాయి. దీని మీద వీళ్ళు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంతో ఏంటంటే ఆగస్టు 1 నుంచి కూడా షూటింగ్లు బంద్ చేస్తామని చెప్పేసి గిల్డ్ ప్రతినిధులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారికంగా కూడా ఒక ప్రకటన అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళు పారితోషికాల విషయంలో కూడా నేను ఒక సినిమాకి సంబంధించి బడ్జెట్ లో దాదాపు ఒక 50% అనేది నటీనటుల పారితోషికాలకి, వాళ్ళ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి అన్ని కూడా వాటిలోనే పోతున్నాయి. దాని మీద కూడా చర్చిస్తున్నామని చెప్తున్నారు గిల్డ్ సభ్యులే కాదు, ఇది నిర్మాతల మండలికి కూడా అనుసంధానం చేస్తూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు సంబంధించి మొత్తం అన్ని సెక్టర్స్, అన్ని 24 క్రాఫ్ట్లకు సంబంధించి అందరూ కూడా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. అందుకని దానికోసం అని చెప్పేసి ఆగస్టు 1 నుంచి కూడా మనం షూటింగ్లు బంద్ చేసిన తర్వాత ఒక్కొక్క సమస్యను కూడా షార్ట్అవుట్ చేసుకొని ఎలా పరిష్కరించాలనేది కూడా మా నిర్ణయం అని చెప్పేసి కూడా గిల్డ్ సభ్యులు చెప్తున్నారు. ఝాన్సీ, అయితే సతీష్, ప్రస్తుతం ఏ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి? ఆగస్టు 1 నుంచి ఏ సినిమాలపై ఎక్కువగా ఈ ప్రభావం పడబోతోంది? దాదాపు పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాలు అంటే ఇప్పుడు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్నాయి. ప్రభాస్ సినిమాలు 2 ఉన్నాయి, సలార్ ఒకటి, ప్రాజెక్ట్ కే ఒకటి. ఈ ప్రాజెక్ట్ కే ఒకటి ఇక్కడ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సలార్ కూడా రేపు ఆగస్టు 1 నుంచి కూడా షెడ్యూల్ ఉంది. అలాగే చిరంజీవి సినిమా 3 ఉన్నాయి. 3 సినిమాలు కూడా రేపు 28వ తారీఖు నుంచి ముంబైలో సల్మాన్ ఖాన్, చిరంజీవి పైన షూటింగ్ సన్నివేశాలు ఉన్నాయి. అది దాదాపు ఒక 10 రోజుల షెడ్యూల్ ఉంటుంది. దాని తర్వాత వాల్తేరు వీరయ్య ఉంది. తర్వాత గాడ్ ఫాదర్ కి సంబంధించి కూడా గోలాశంకర్ సినిమాకి సంబంధించిన కూడా ఈ 3 సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. ఆ 3 కూడా కొంచెం ఆగిపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ సినిమా కర్నూలులో జరుగుతుంది. ఈ సినిమా కూడా దాదాపు ఒక 70% అయింది. ఈ సినిమా కూడా ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది. దిల్ రాజు నిర్మాణంలో ఒక 2 సినిమాలు మనకి ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా రామ్ చరణ్, శంకర్ కి సంబంధించిన సినిమా అయితే షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమా షూటింగ్ ప్లస్ దాంతో పాటు తమిళ హీరో విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ నుంచి విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇది కూడా అన్నపూర్ణ సెవెన్ లో జరుగుతుంది. ఈ సినిమా కూడా రేపు ఆగస్టు 1 నుంచి ఆగిపోయే పరిస్థితి కనపడుతుంది. అలాగే రవితేజ, రావణాసుర గాని, నాని సంబంధించిన దసరా సినిమాలు కానీ ప్రెజెంట్ జరుగుతున్నాయి హైదరాబాద్ లో. అవి కూడా రేపు ఆగస్టు 1 నుంచి కూడా ఆగిపోయే పరిస్థితులే.
ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద సినిమాలు కలిపి దాదాపు ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం హైదరాబాద్ లో ఒక 30 సినిమాల వరకు రైట్ షూటింగ్ సతీష్, మీరు హోల్డ్ లో ఉండండి. మనతో మాట్లాడేందుకు రాజ్ కందుకూరి, నిర్మాత రాజ్ కందుకూరి గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. సార్, మీరు తీసుకునే ఈ నిర్ణయం పట్ల ఏ విధంగా చూడాలంటారు? దాని గురించి కొంచెం భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ ఆగడం అంటే దాంట్లో ఖర్చు నిర్మాతకు పెరుగుతుంది కానీ తగ్గదండి. ఎందుకంటే ఆల్రెడీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆర్టిస్టులు ఇక్కడ హోటల్స్ లో ఉంటారు, వాళ్ళు మళ్ళీ పిలిపించాలంటే ఫ్లైట్ కాస్ట్లు అవి అవుతాయి. సో దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ 2 days లో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని అనుకుంటున్నామండి. ఇప్పటిదాకా అయితే క్యాన్సిల్ అని అనుకోవట్లేదు. ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయితే మాత్రం అది డెఫినెట్ గా కొంచెం విచారకరమేనండి. అది ఎవరికి కంఫర్ట్ జోన్ ఇవ్వదు. షూటింగ్స్ కి బ్రేక్ పడడం అనేది నిజంగా షూటింగ్స్ కి వర్క్ చేసే కార్మికులందరికీ కూడా చాలా నష్టమనే చెప్పాలి. పెద్ద సినిమాలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. అయితే మరొకసారి చర్చించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? 100% ఉందండి. నాకైతే నమ్మకం అటువంటి డెసిషన్ రాదని. ఎందుకంటే డే టు డే వేజెస్ చేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ 1200 నుంచి 1500 పర్ డేకి పనిచేస్తారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. వాళ్ళకి ఒక 10 రోజులు షూటింగ్ అంటే వాళ్ళకి లేనట్టే. అసలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మన 100 మంది కార్మికులు ఉంటే 40 మందికి కూడా పని లేదండి. షూటింగ్లు ఇంత ముందు కన్నా ఇప్పుడిప్పుడే పెరిగాయి, కానీ 2 సంవత్సరాలు ఏమీ లేదు మధ్యలో వాళ్ళకి. ఇప్పుడు పెరుగుతున్నది మళ్ళీ. ఇప్పుడు వాళ్ళకి వచ్చేది యావరేజ్ గా నెలకు 30 రోజుల్లో ఒక 15-20 రోజులు పని దొరికితే హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, రోడ్డును పడతారు వాళ్ళు. అందుకని ఈ నిర్ణయం బహుశా అవ్వకపోవచ్చు. మేము ఎక్స్పెక్ట్ చేయడం అయితే దీని గురించి ఒకసారి ఇంకా సానుకూలంగా మాట్లాడతారని అనుకుంటున్నాను. సార్, అలాగే ఓ వైపు రీసెంట్ గా చాలా మీటింగ్స్ జరిగాయి. కార్మికులందరూ కూడా రెమ్యునరేషన్ పెంచాలి అని అంటుంటే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. మరోవైపు హీరోస్ అలాగే డైరెక్టర్స్ కూడా అధిక రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు. అంటే హీరో రెమ్యూనరేషన్స్ అయితే మనం కంట్రోల్ చేయలేమండి. ఇది డిమాండ్ సప్లై. లెట్స్ బి వెరీ ఓపెన్. ఇప్పుడు డిమాండ్ సప్లై పొజిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే హీరోకి ఒక 4 ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నప్పుడు, 4 ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు అతను ఎందుకు తగ్గిస్తారండి? అంటే డెఫినెట్లీ హీరోకి డిమాండ్ ఉంది. హీరో బేస్డ్ గానే సినిమా వెళ్తోంది. ఒక హీరో ఇవాళ ఉందంటే అతని మార్కెట్ వల్లే ఒక టికెట్ తిరుగుతుంది అక్కడ. అంటే ఫ్రంట్ ఫేస్ అతనే కాబట్టి. సో అందుకని హీరో అనేవాడు ప్రైమరీ. హీరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్లు తీసుకునే హీరో కూడా అంత మార్కెట్ ఉంది, అంత సేలబిలిటీ ఉంది, అంత డబ్బింగ్ రైట్స్, ఓటీటీ రైట్స్ వస్తున్నాయి. అది డెఫినెట్ గా వాళ్ళు సహకరిస్తారు. కొందరు ఏంటంటే క్యాష్ రూపంలో తీసుకోకపోవచ్చు, వాళ్ళు ఒక మార్కెట్ షేర్ పెట్టుకుంటున్నారు. దాంట్లో అన్ని విధాలు నిర్మాతకి సహకరించే హీరోలే ఉన్నారండి. ఇప్పుడు ఎవరు కూడా నిర్మాతను ఇబ్బంది పెట్టే హీరోలు అయితే లేరు. సో వీళ్ళందరూ కూడా హీరోలు కూడా ఇండస్ట్రీ బాగుండాలనే కోరుకుంటున్నారు. సో బహుశా మేము అనుకుంటున్నాం ఒక కమింగ్ 2-3 days లో ఏదైనా ఒక సానుకూలంగా నిర్ణయం వస్తుందేమో అని అనుకుంటున్నాం. అలాగే నిర్మాతల గ్రిల్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది సార్. 10 TV స్క్రీన్ మీద ఉంది, మీరు చూడొచ్చు. కరెక్ట్. ఆగస్ట్ 1 నుంచి కూడా నిరవధికంగా షూటింగ్లకి బంద్కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అవునండి. అంటే దీంట్లో 2 రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో దీని గురించి ఏమన్నా మళ్ళీ ఒక మార్పు వస్తుందేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడు అదే కనుక ఉందనుకోండి, ఈ 2 రోజుల్లోనే ప్రస్తుతం షూట్ జరుగుతున్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే మనం షూటింగ్ చేయట్లేదు నిరవధికంగా అంటే వీళ్ళు పంపించేయడం, బయట స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ పంపించేయడం, ఇక్కడ మనం ఇమీడియట్ గా కాస్ట్ కటింగ్ మెథడ్స్ ఏం చేయడం. ఈ 10-15 రోజుల్లో మనం దాన్ని ఏ విధంగా రిప్లేస్ చేసుకోవాలి, ఇటువంటి నిర్ణయం తీసుకుంటారండి. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ మాత్రం ఎప్పుడు ఇంత సాడ్ సిచ్యువేషన్ లేదండి. థియేటర్ కి జనాలు రావట్లేదు. కారణం ఏంటి అంటే ఓటీటీకి అలవాటు పడిపోయారా, లేకపోతే కాస్ట్ పెరిగిందనా? నిర్మాతలు కాస్ట్ తగ్గించినా కూడా రావట్లేదు. సో ఒక ప్రేక్షకుడిని ఇంట్లోంచి కదిలి థియేటర్ దాకా తీసుకురావడం అనేది అవ్వనప్పుడు నిర్మాతకి ఏం ఉత్సాహం ఉంటుంది చెప్పండి? మనం ఒక 2 కోట్లు పబ్లిష్ చేస్తున్నాం సినిమాకి, ఇంత చేసిన తర్వాత థియేటర్ దగ్గర జనం రాకపోతే అది ఒక విచారకరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని ఏదైనా ఏ విధంగానే బయటపడతామని అనుకుంటున్నామండి. అలాగే నిర్మాతలు తీవ్రంగా ఇబ్బంది పడడం వల్ల ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ నిర్మాతల్ని అర్థం చేసుకొని వాళ్ళ రెమ్యునరేషన్ ఏమైనా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అలా కదండి, ఒక హీరో రెమ్యునరేషన్ బట్టి దాని తగ్గట్టుగా దాని చుట్టూ మిగతా పారాఫెర్నీ అంతా యాడ్ అవుతుందండి. ఒక హీరోకి మార్కెట్ ఫర్ ఒక హెచ్ హీరోకి 100 కోట్లు మార్కెట్ అనుకోండి, బై హీరోకి 120 crores అనుకోండి. దానికి తగ్గట్టుగానే ప్రొడక్షన్ కాస్ట్, దానికి తగ్గట్టుగానే బయట షూటింగ్ లొకేషన్స్, దానికి తగ్గట్టుగానే మిగతా కాస్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడు అది ఎప్పుడైతే రికవర్ అవ్వలేదో ఇందులో హీరోలు కూడా ఆబ్వియస్లీ ఇందులోకి వస్తారు. ఆ డిస్కషన్ వాళ్ళ ముందే మేము పెడతాం యాజ్ ప్రొడ్యూసర్లు, ఇలా ఉంది పరిస్థితి, ఇంత రికవర్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని. వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు షేరే పెట్టుకున్నారు అనుకోండి, రెమ్యునరేషన్ లేకుండా. చాలా మంది హీరోలు చేస్తున్నారు. మీరు ఏదైతే అమ్ముతారో దాంట్లో ఇంత షేరే ఇవ్వండి అంటున్నాం. అప్పుడు మనకి షేరింగ్ బేసిస్ లో ఉన్నప్పుడు నిర్మాతకి బదన్ ఎక్కడ ఉంటున్నాం?
సో కాబట్టి మనకి కోఆపరేట్ చేస్తున్న హీరోలు ఉన్న అంటూ మాకు ఇబ్బంది లేదండి. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. ఇక సినిమా బడ్జెట్ ను నియంత్రించేందుకే నిర్మాతల గిల్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. షూటింగ్లు నిలిపివేయాలంటూ కూడా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. పెద్ద సినిమాల షూటింగ్ పై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. అయితే షూటింగ్ల బంద్ పై 10 రోజుల ముందు నుంచే 10 టీవీ చెబుతోంది. షూటింగ్లు ఆగస్టు 1 నుంచి బంద్ అయ్యే అవకాశాలున్నట్లు 10 టీవీ ముందుగానే చెప్పింది. నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మెరుగైన వ్యవస్థను రూపొందించాల్సిన బాధ్యత నిర్మాతలు మాపై ఉందని అంటున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతల గిల్డ్ చెబుతోంది. ఇండస్ట్రీలో పనిచేసే పరిస్థితులు నెలకొనే వరకు కూడా షూటింగ్ల బంద్ కొనసాగుతూనే ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. కరోనా తర్వాత సినీ నిర్మాతల ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. షూటింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఆ ప్రెస్ నోట్ మనం 10 టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆగస్టు 1 నుంచి నిరవధికంగా షూటింగ్లన్నీ బంద్ కాబోతున్నాయి. ఈ ప్రభావం పెద్ద సినిమాలపై తీవ్రంగా పడుతోంది. ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి షూటింగ్లకు బంద్ పలకాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిర్మాతలు అంటున్నారు. మెరుగైన వ్యవస్థను నిర్మించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు ప్రొడ్యూసర్స్. ఆగస్టు 1 నుంచి నిరవధికంగా షూటింగ్లు బంద్ కానున్నాయని నిర్మాతల గిల్డ్ నోట్ రిలీజ్ చేసింది. ఆగస్టు 1 నుంచి షూటింగ్లన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. అయితే ఈ ఎఫెక్ట్ పెద్ద సినిమాల షూటింగ్స్ పై పడిపోతోంది. షూటింగ్లన్నీ బంద్ అయ్యే అవకాశాలున్నట్లు 10 రోజుల ముందు నుంచే 10 టీవీ చెబుతోంది. ఈ రోజు ప్రొడ్యూసర్స్ గిల్డ్ నోట్ రిలీజ్ చేసింది. ఆగస్టు 1 నుంచి నిరవధికంగా షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి. అయితే ఆల్రెడీ షెడ్యూల్లో ఉన్న షూటింగ్స్ అన్నిటిపై ఆగస్టు 1 నుంచి ప్రభావం పడబోతోంది. పెద్ద సినిమా షూటింగ్స్ అన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్స్లో ఉన్న 30 సినిమాలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన మహేష్ త్రివిక్రమ్ మూవీపై కూడా ఈ ప్రభావం పడబోతోంది. అలాగే ఎన్టీఆర్ కొరటాల అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పై కూడా ఈ ప్రభావం పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాల షూటింగ్లన్నిటిపై కూడా ఆగస్టు 1 నుంచి ప్రభావం పడుతోంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ కి బంద్ పలుకుతోంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ పరిస్థితులు చక్కదిద్దే వరకు కూడా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. నిర్మాతల గిల్డ్ ఇండస్ట్రీలో పనిచేసే పరిస్థితులు నెలకొనే వరకు కూడా షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది అని అంటోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు నిర్మాత నట్టి కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, నిర్మాతల గిల్డ్ తీసుకునే నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలంటారు? 21 మందిది, ఫిలిం ఛాంబర్ 4000 మంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది 1500 మంది. ఇది నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నీషియన్స్ 10,000 మంది. అంటే 1,00,000 మంది కుటుంబాలు, అంటే 1,00,000 కుటుంబాలతో కలిపి 1,00,000 మంది. ఈ ఎవరో ఏ నిర్ణయము సినిమా షూటింగ్ ఆపని ఎవరో తీసుకోలేదు. ఒకటి. రెండోది, 21 మంది ఎవరి సొంతం వాళ్ళ ఇష్టం తీసుకోవచ్చండి. గిల్ట్ నిర్ణయం అంటే వాళ్ళ గిల్ట్ ఆ సొంతం కదా, నాట్ రికగ్నైజ్డ్ కాదు వాళ్ళది. కనుక వాళ్ళకేంటి, వాళ్ళకి బాధ అనిపిస్తుంది, వాళ్ళకి కష్టంగా ఉంది, షూటింగ్ ఆపుకుంటున్నారు. తప్పే ఉంది దాంట్లో? అందరినీ షూటింగ్ ఆపమని చెప్పలేదు కదా, ఓన్లీ మా షూటింగ్ మేము ఆపుకుంటున్నాం అన్నారు 21 మెంబర్స్ అంతే. ఇంకొక షూటింగ్ ఆపమని వాళ్ళు చెప్పలేదు పాపం. దాంట్లో మీరు చూసుకోండి, చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకొక నిన్న మీటింగ్ లో కూడా జరిగిందంటే మా షూటింగ్లు మేము ఆపుకుంటున్నాం, మేము కూర్చొని మాట్లాడుకొని మేము ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ తప్పు జరిగింది అని మాట్లాడుకోవడం కోసం మేము షూటింగ్ ఆపుకుంటున్నాం. ఎవరిగా షూటింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ మీటింగ్లు జరగవు కాబట్టి మా షూటింగ్ మేము ఆపుకుంటున్నాం అన్నారు. సార్, 21 మంది షూటింగ్స్ ఆపడం అనేది సినీ కార్మికులపై ఈ ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కదా? నష్టపోయే అవకాశాలు కాదండి, చాలా చాలా ఇబ్బందుల పరిస్థితులు వస్తాయి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వాళ్ళు, ఇప్పుడు నేను నిర్మాత ఉన్నానండి, నా షూటింగ్ నా దగ్గర డబ్బు లేదండి, నేను ఆపుకుంటున్నాను, దాన్ని నువ్వు ఎందుకు షూటింగ్ ఆపుతున్నావు అని అడగడానికి మనకు రైట్ లేదు.
అలాగా మొత్తం అందరినీ షూటింగ్ ఆపమంటే మా కార్మికులు ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. కానీ గిల్ట్ తీసుకునే నిర్ణయం కూడా ఇది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే షూటింగ్లు ఆపకుండా నిన్న కూడా మాట్లాడుకున్నాం, కౌన్సిల్ ఛాంబర్ అన్నిని అందరితో పాటు ఒక కమిటీ వేసాం, 27 మంది. మీరు కూడా దాంట్లో కమిటీలో 12 మంది 15 మంది ఉన్నారు. అందరం కలిపి కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇలా 1వ తారీఖు షూటింగ్ బంద్ అని చెప్పి ప్రశ్నలు పంపించడం కూడా అంటే సింగిల్ మ్యాన్ షో అవుతుంది తప్ప ఇది ఛాంబర్ ని కౌన్సిల్ ని సంప్రదించి చేశారని నేను అనుకోవట్లే. అది ఇదైతే నాకు 100% ఇది మీరు అన్నట్టు కార్మికుల్ని ఇబ్బంది పెట్టడమే కాదు, డిఆర్టీలని అందరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఏమండి, మనం చేసిన తప్పుని మనం సర్దిద్దుకోవాలన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకుంటున్నప్పుడు మీరు సడన్ గా 1వ తారీఖు షూటింగ్ అనేది ఆపడం అనేది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. సార్, ఒక సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ తగ్గించకుండా సినిమా బడ్జెట్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమండి, నేను ఒక్కటి అడుగుతా, హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచింది వాళ్ళు 21 మంది కాదా? హీరో రెమ్యునరేషన్ పెంచింది వాళ్ళు 21 మంది కాదా? మొత్తం కార్వేన్లు పెట్టింది 21 మంది కాదా? ఈ మొత్తం లగ్జరీ ఫ్లైట్ స్టార్టర్డ్ ఫ్లైట్ వేసింది 21 మంది కాదా? మొత్తం టోటల్ గా ఫారెస్ట్ లో ఆలంబి గెస్ట్ హౌస్ కాకుండా మొత్తం సపరేట్ బంగ్లాలు కట్టింది 21 మంది కాదా? మొత్తం టోటల్ గా రేట్లు పెంచింది, కాలుకు బలవం కట్టుకుని రేట్లు పెంచింది వీళ్ళు కాదా? గవర్నమెంట్లు వద్దు అని చెప్పేసి రేట్లు తీసుకెళ్లి అబ్నార్మల్ గా 300% పెంచేసింది ఈ పెద్దలు కాదా? ఈ రోజు మేము తప్పు చేసామంటున్నారు. ఎవరు తప్పు చేశారండి? వీళ్ళు చేసిన తప్పులకి చిన్న సినిమా వాళ్ళు బలైపోతున్నారు, సినిమా ఎగ్జిబిటర్లు బలైపోతున్నారు. ఈ రోజు థియేటర్ జనాల ప్రేక్షకులను దూరం చేసుకున్నాం. వీళ్ళు చేసిన తప్పుకు మళ్ళా ఇప్పుడు 21 మంది ఈ షూటింగ్లు బంద్ చేస్తే కార్మికులు రోడ్డు మీద పడతారు. కార్మికులకు ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. ఎవరైనా సహాయం చేస్తారా? 10%, 5% కోసం కూడా 2% కూడా 100 రూపాయలకు కూడా కార్మికులకి మనం మాట్లాడితే తగ్గించండి మేము ఇవ్వలేము అంటున్న వాళ్ళు మీరు 15 రోజులు షూటింగ్ బంద్ చేస్తే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. 5 years బ్యాక్ వెళ్ళిపోతామండి. కార్మికుడు ఇబ్బంది పడతాడు. కార్మికుడు ఇబ్బంది పడితే ఆ స్కూల్ ఫీజులు ఏం కట్టుకోవాలి, ఇంటికి ఎలా తింటారు, డైలీ లేబర్ ఎలా తింటారు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి కదా. పెద్దలు అంటే ఏంటో తెలుసా అండి? ఇంటికి పెద్ద, సంఘానికి పెద్ద, వాళ్ళ మీద కొన్ని 100 మంది ఆధారపడి ఉంటారు. మనం ఆర్ట్స్ చూసి ఆ నిర్ణయం తీసుకోవాలి. మన ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవడానికి కరెక్ట్ కాదు. ఇది దిల్రాజు గారికి నా రిక్వెస్ట్ ఉంది. అలాగే సురేష్ బాబు గారు, అరవింద్ గారు, అక్కడ ఉన్న రవి గారు, నవీన్ గారు, బాగోలు ప్రసాద్ గారు, రవికిషోర్ గారు, అందరికి కూడా, అందరూ సీనియర్స్, ఒకరు కూడా ఏమైనా కాదు, అంత సీనియర్స్. ఈ మొత్తం టోటల్ గా ఈ సమాజాన్ని, ఇండస్ట్రీని కాపాడేవాళ్ళు, ఇండస్ట్రీని శాసించేవాళ్ళు. మనం చెప్పేటప్పుడు మీరందరూ మాకు ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని కానీ కార్మికులు కానీ శాసించేవాళ్ళు. మీరు శాసించే వాళ్ళే తప్పు చేస్తే ఎలాగా? మీరు ఏమడిగారు? మీరు గిల్డ్ నుంచి వచ్చి నిర్మాతల మండలి ఎప్పుడు కూడా నిర్మాతల మండలి మేము గౌరవిస్తాం, నిర్మాతల మండలి ఫైనల్, ఛాంబర్ ఫైనల్ అని అంతగా మీరు చెప్పి మీ దగ్గరికి వస్తే మేము గౌరవించాం కదా. మేము మీరు ఏం చెప్తే అది వింటానన్నాం కదా. మీరు ఎలా చెప్తారో నడిపించమన్నాం కదా. మీరు ఏం తగ్గిస్తారో ప్రక్షాళన చేయమన్నాం కదా. సైడ్ ఆర్టిస్టులు 5 లక్షల రూపాయలు ఇచ్చి బెంచ్ గారు ఇచ్చేది మీరే కదా. ఇవన్నీ మేము అడిగాం కదా. మీరు మీ వల్ల మేము దెబ్బతిన్నా, మీ వల్ల మీ చిన్న సినిమాలో మొత్తం టోటల్ గా సర్వనాశనం అయిపోయినా మీరు మళ్ళా వచ్చిన తర్వాత గౌరవించి మీరు ఏం చెప్తే ఆ నిర్ణయం మేము అందరూ కట్టుబడి ఉంటాను అన్నాం. మరి ఇలా 1 సైడ్ ప్రెస్ మీట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటారు? ఏమండి, ఈ సమస్యకు పరిష్కారం ఒకటే, నిర్మాతల మండలి, గిల్ట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. 21 మంది ఇండస్ట్రీ కాదు, ఇది మొత్తం 4,000 మంది నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు సెక్టార్ లో 4,000 మంది ఉన్నారు. ఛాంబర్ లో 4 సెక్టార్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ స్టూడియో అండ్ నిర్మాతలు అందరూ ఉన్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్స్. అలాగే ప్రొడ్యూసర్స్ 1,500 మంది ఉన్నారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ 1000 మంది ఉన్నారు. రోజుకి 250 సినిమాలు షూటింగ్లు అవుతున్నాయి. మరి ఇప్పుడు దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి కదా. మనం పెద్ద మనసుతో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన అందరికీ మొత్తం టోటల్ గా అన్న అంటాం, అన్నం పెట్టేవాడిని అన్న అంటాం, అన్నం పెట్టేవాడిని తల్లిదండ్రులు అంటాం. మీరు అందరూ సినిమా పెద్దలు, సినిమా ఇండస్ట్రీలో మాకు పాఠం నేర్పించి మాకు చెప్పాలి మేము తప్పు చేస్తే. మీరే ఇంత సన్నగా నిన్నటి దాకా మీటింగ్ పెట్టారు. నిన్న మీటింగ్ లో చాలా చక్కగా జరిగింది. మీటింగ్ లో కమిటీ వేయమన్నారు, మీరు కమిటీ వేశారు. కమిటీలో మీ తాలూకు మొత్తం టోటల్ అంటే మీరు అంటున్నారంటే మా వాళ్ళు కానీ అంటే గిల్ట్ అన్నది కాబట్టి నేను చెప్తున్నా. గిల్ట్ లో 12 మందిని వేసాము, ఛాంబర్ నుంచి వేసాము, కౌన్సిల్ నుంచి వేసాము. అది కమిటీ వాళ్ళ రేపు డిసైడ్ అవుతుంది కదా. ఇప్పుడు 1 సైడ్ ఇప్పుడు ఎవరిని సంప్రదించకుండా మీరు షూటింగ్స్ బంద్ అనేది కరెక్ట్. నేనేమంటానంటే మీరు ప్రెస్ నోట్ ఇవ్వకుండా మీ షూటింగ్ మీరు ఆపుకోండి, తప్పలేదు.
ఇది బయటికి ఎలాగొస్తుందంటే మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ షూటింగ్ బంద్ కింద వస్తుంది. అంటే ఇండస్ట్రీ షూటింగ్ బంద్ అయిపోతుంది అని, అమ్మో బంద్ అయిపోతుంది అనుకున్నట్టు వస్తుంది. ఇది బంద్ కాదు. ఎవరి ఇష్టం షూటింగ్ బంద్ చేసుకునే రైట్ వాళ్ళకు ఉంది. ఎవరి షూటింగ్ ఎవరి బాధ ఉందో ఆ షూటింగ్ బంద్ చేసుకుంటారు, బాధ లేదని కూడా షూటింగ్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఇది నాట్ ఓన్లీ బంద్ కాల్. సరే, 21 మంది కూడా తీసుకున్న నిర్ణయంపై రేపేమైనా ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశమై ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమండి, కంపల్సరీ ఛాంబర్ స్పందించాలి, కౌన్సిల్ స్పందించాలి. ఈ విధంగా చర్చలు జరపడం అనేది కరెక్ట్ కాదు. సంప్రదించకుండా, కౌన్సిల్ ని సంప్రదించకుండా, ఛాంబర్ ని సంప్రదించకుండా ఇలా ప్రెస్ నోట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అలా నిజంగా సంప్రదించి ప్రెస్ నోట్ ఇస్తే మాత్రం 100% నిర్మాతలు అందరి మీద మాత్రం టోటల్ గా వీళ్ళు యాంటీగా చేసినట్టే, అలాగే కార్మికులను కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అదైతే నాట్ కరెక్ట్. నాకు తెలిసి ఛాంబర్ కి కౌన్సిల్ కి ఇంటిమేషన్ లేకుండానే వీళ్ళు ఇండివిజువల్ డిసిషన్ తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. దాంట్లో అలాగే ఉంది. సార్, ప్రొడ్యూసర్ గిల్డ్ కి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. 21 మంది ఈ విధంగా ప్రకటించడంపై అసలు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వీరందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి దీనికి పరిష్కారం చూసే అవకాశాలు ఉన్నాయంట. ప్రొడ్యూసర్ అది కాదండి, ప్రొడ్యూసర్ గిల్ట్ అనేది వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ దొరకట్లేదు, ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నాం, మాకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మాకు జరగట్లేదు అనే ఉద్దేశంతో మేము పెట్టుకున్నామని వాళ్ళు మొన్న కూడా చెప్పారు. జనరల్ మీటింగ్ లో చాలా క్లియర్ గా దిల్రాజు గారు చెప్పారు. దిల్రాజు గారు చెప్పిన దానికి మేము కూడా ఏకీపించాం. ఇప్పుడు మేమేమడిగామంటే, సార్ రిక్వెస్ట్, పోస్టులు మీవే, బోర్డులు మీవే, మొత్తం టోటల్ గా టీవీలు మీవే, మొత్తం పబ్లిసిటీ పేపర్లు మీవే, అన్ని మీవే. ఆ డబ్బు ఇన్కమ్ అంతా ఇక్కడ వస్తుంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఇంతమంది ఉన్నాము, దయచేసి మీరు మాతో వచ్చేయండి, మీరు ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం కౌన్సిల్ నుంచి అని అన్నాం. ఇది జనరల్బాడీలో అన్ని. తర్వాత దానికి దిల్రాజు గారు ఏమన్నారంటే, మేము ఒకటే అంటున్నామండి, మేము బయట ఉన్నా మేము ప్రొడ్యూసర్ కౌన్సిలే గౌరవిస్తాం, ప్రొడ్యూసర్ కౌన్సిలే ఫైనల్. మేము ఏంటంటే ఇక్కడ ఫ్రీడమ్ దొరకట్లేదు, మేమేమైనా మాట్లాడుకోవాలనుకుంటే అవ్వట్లేదు కనుక మేము బయట ఓన్లీ గిల్ట్ గా పెట్టుకున్నాం తప్ప మాకేమీ లేదు అని చెప్పారు. వాళ్ళు దానికి క్లారిటీ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంప్రదించారు కదా. మీరు మీకు ప్రాబ్లం అయిందని సంప్రదించారు, మేము దాన్ని యాక్సెప్ట్ చేశాం కదా, ఛాంబర్ యాక్సెప్ట్ చేశాం కదా. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అండి, ప్రొడ్యూసర్ గిల్ట్ కూడా కొంతమంది ఈ నిర్మాతలందరినీ తప్పుదో పట్టిస్తున్నారు, ఛాంబర్ లో ఉన్నోళ్ళు కూడా. ఇది వాస్తవం. ఛాంబర్ లో ఉన్నోళ్ళు కూడా నిర్మాతలను అందరినీ తప్పుదో పట్టిస్తున్నారు. అది దాన్ని ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మీకు ఈ ప్రాబ్లము షూటింగ్స్ బంద్ అంటే వానర్ బంద్ చేస్తే, వానర్ కార్మికుడు కదండి బంద్ చేయాలి, వానర్ బంద్ చేయడం ఏంటండి? వానర్ బంద్ చేయడం ఏంటి? వానర్కి వానర్ ఇష్టం సినిమా షూటింగ్ చెయ్యాలా వద్దా, షూటింగ్ నడపాలా వద్దా వానర్ ఇష్టం. కానీ బంద్ అనేది అనరు, బంద్ కాలని రాదు. అది బంద్ అనేది అది తప్పు. ఆగస్టు షూటింగ్ 1 నుంచి బంద్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపు నేనేమన్నానంటే, కార్మికులు ఉన్నారండి, ఫెడరేషన్ సీరియస్ గా తీసుకొని మాకు ఇన్ని రోజులు మీరు నష్టపెట్టారు, ఇన్ని రోజులు కార్మికులకు రోజుకి ₹1,00,00,000 అవుతుంది, వాళ్ళ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, మొత్తం టోటల్ గా మీరు సడన్ గా షూటింగ్ రమ్మంటున్నారు, ఈ నష్టాన్ని మాకు భర్తీ చేస్తే వస్తామంటే ఏం చేస్తారు వీళ్ళు? అవునా కదండి? ఇప్పుడు కార్మికులు అందరూ ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి ఇది తప్ప ఇంకోటి లేదు, ఇంకో పనికి వెళ్ళలేరు. మనం షూటింగ్ అనేది కాదండి బంద్ చేస్తామనేది తప్పు. మనం షూటింగ్ మీరు ఇంట్లో ఆపుకుంటారు, మీ ఇష్టం కదా. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను షూటింగ్ చేయను, నా ఇష్టం. ఇప్పుడు కార్మికుడిని మనం ఇబ్బంది పెట్టే విధంగా షూటింగ్ బంద్ అని ఇవ్వకూడదు. ఇప్పుడు మొత్తం టీవీలు అన్నింటిలో హెడ్లైన్స్ ఏమైనా వెళ్ళిపోయి ఉంటది, 1వ తారీఖు షూటింగ్ బంద్ అంటే మొత్తం అందరూ నిజమే అనుకుంటారు కదా. అది కాదు. అది ఇప్పుడు ఇమీడియట్లీ ప్రెస్ నోట్ ఇవ్వాలి ఛాంబరు, కౌన్సిల్ ఏమిస్తుందో చూద్దాం. కానీ నేను దిల్రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇండస్ట్రీని నడిపిస్తున్న దిల్రాజు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఇది కరెక్ట్ కాదు. మీకు మేము ఏదైనా వద్దంటే, మేము ఏదైనా మీ మాట కాదంటే, మీరు ప్రక్షాళన చేద్దాం అన్నారు, మీ అన్నిటికీ మేము ఓకే అన్నాం. మీరు కమిటీ అన్నారు, ఓకే అన్నాం. ఆ కమిటీలో కూర్చోండి అన్నాం, ఎక్కువ మంది జనం ఉన్నారు కాబట్టి మీరే డిసిషన్ తీసుకోండి అన్నాం. కానీ షూటింగ్ ఆపి డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఇది నా అభిప్రాయం ప్లస్ నిన్న అందరూ అభిప్రాయం కూడా. ఎవరు కాదు షూటింగ్ లో ఆపుకుని ఎవరు షూటింగ్ లో ఆపరండి.
నిన్న అభిషేకనామా క్లియర్ గా చెప్పాడు, మీ 20 మంది ఆపుకోండి షూటింగ్, మేము ఆపం షూటింగ్లు. అలాగే ఎవరు షూటింగ్లు ఆపరు. ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా చెప్పండి? కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా పోనీ చెప్పండి, ఒక యాంకర్ గా మీకు అనిపిస్తుందా? అనిపించట్లేదండి కదమ్మా. ఇప్పుడు ఒక కరెక్ట్ అని, ఇప్పుడు మన కార్మికుడు ఎంతమందిని ఇబ్బంది పెట్టడం అవుతుంది. మనం షూటింగ్లు చేసుకుంటూ మేమేమంటున్నాం, ప్రక్షాళన తప్పు లేదు, మనం చేసిన తప్పుని సర్దిద్దుకోవడం తప్పు లేదు. మనం చేసిన తప్పుని సర్దిద్దుకుందాం. రేట్లు పెంచింది మీరు, తగ్గించండి. 2 వారాలు పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోండి. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్ కి బంద్ కి 21 నిర్మాతలు మాత్రమే నిర్ణయం తీసుకున్నారని నిర్మాత నట్టికుమార్ చెబుతున్నారు. దీనిపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా నిర్మాత నట్టికుమార్ చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు మరింత సమాచారం. వెంకట్, ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ కి బ్రేక్ పడబోతోంది. ఇక 21 మంది నిర్మాతలు తమ షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ప్రొడ్యూసర్స్ గిల్డ్ మొత్తం కాదు, 21 మంది నిర్మాతలు మాత్రమే తమ షూటింగ్స్ నిలుపుకున్నారని నిర్మాత నట్టికుమార్ అంటున్నారు. అయితే షూటింగ్స్ నిలిచిపోవడం అనేది పెద్ద సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. అలాగే సినిమాలకి వర్క్ చేసే కార్మికులపై కూడా ఎఫెక్ట్ పడబోతోంది. ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి సినిమాస్ పై కూడా ఎఫెక్ట్ పడబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఆగస్టు 1 నుంచి కూడా మొత్తం కూడా గిల్డ్ కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ షూటింగ్స్ ని బంద్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు కూడా ఇబ్బందులు పరిస్థితులు అయ్యాయని అప్పటి నుంచి కూడా ప్రస్తుతం చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అన్ని రిలీజ్ అయిన సినిమాలో కూడా చాలా వరకు కూడా మొత్తం డెట్ షీట్ తోనే రిలీజ్ చేసుకోవడం జరిగింది. రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా పెట్టిన పెట్టుబడి రాకుండా ఇంకా ఎక్కువ నష్టాలు రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తుతం గిల్డ్ కు సంబంధించినటువంటి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ప్రొడక్షన్ ఖర్చు మొత్తం తగ్గించుకుంటేనే ఇలాంటి సమస్యల నుంచి కూడా అధిగమిస్తామని, దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం డిస్కషన్ చేయాలంటే మాత్రం కొన్ని రోజులు షూటింగ్స్ బంద్ చేయాలని కూడా కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మనం గతంలో కూడా 10 TV ఎక్స్క్లూజివ్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఖండిస్తూ వస్తున్నటువంటి ఇటు నిర్మాతల మండలి కానీ ఇటు గిల్లు సభ్యులు కానీ ఈ రోజున ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశాలు దీనిపైన కీలకంగా నిర్ణయం తీసుకున్నామని, ఆగస్టు 1 నుంచి మాత్రం తమ షూటింగ్స్ మొత్తం కూడా బంద్ చేస్తున్నామని, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ అధిగమించిన తర్వాతనే ఆ తర్వాత షూటింగ్స్ కి వెళ్లాలని కూడా చూస్తున్నారు. అంటే దాదాపు చూస్తుంటే ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్స్ ఏదైతే ఉన్నాయో అంటే 50-60% షూటింగ్స్ జరుగుతూ ఆన్ సెట్ మీద ఉన్నటువంటి సినిమాలు కొన్ని ఉంటే, కొన్ని వచ్చే నెలలో స్టార్ట్ పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఒకవేళ ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే ఎవరైతే 21 మంది నిర్మాతలు కూడా షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారో వాళ్లే ఒకప్పుడు హీరోయిన్స్ కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం, సకల సౌకర్యాలు కల్పించడం వంటివి చేసి ఇవే ఇప్పుడు కారణాలుగా చూపిస్తూ షూటింగ్స్ నిలిపివేస్తున్నారంటూ అని కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ప్రొడక్షన్ ఖర్చు తగ్గించుకోవాలి అన్నదే తమ పాయింట్ అని చెప్తున్నారు. దీంట్లో 24 క్రాఫ్ట్స్ అంటే ఆర్టిస్టులు కానీ ఇప్పుడు అగ్ర హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే అందరి ఖర్చులు కూడా తగ్గించాలి. ఆ విధంగానే చేయాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు హీరోలకి స్టార్ హీరోలకి కొంత రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది, డైరెక్టర్లకు ఉంటుంది, హీరోయిన్స్ కు ఉంటుంది కాబట్టి వాళ్ళ డిమాండ్ తగ్గట్టుగా ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే అలాంటి సిచ్యువేషన్ కూడా అగ్ర హీరోలు కానీ ఎవరైనా సరే నటించిన సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళ హీరోల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను వాళ్ళకు కూడా వివరించి ఇది జరుగుతుంది కాబట్టి ఎవరికి కూడా నష్టాలు లేకుండా జరగాలంటే మొత్తం కూడా కంటిన్యూ జరగాలంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. అలా జరిగితేనే సినిమా షూటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది టైం పడుతుంది. దీన్ని తీసుకునే వీళ్ళు ప్రస్తుతం మా సినిమా షూటింగ్ లో తాత్కాలికంగా మేము బంద్ చేస్తున్నాము అంటే తర్వాత ఈ సమస్య ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మాత్రం మళ్ళీ షూటింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరైతే చెప్తున్నారో అగ్ర హీరోలు కానీ వారందరూ కూడా ఇదే విషయాన్ని వాళ్ళతో చెప్పాలి. అలా చెప్తేనే ఒక కన్విన్స్ చేయాలి. మొత్తం 24 క్రాఫ్ట్స్ సంబంధించిన అందరినీ కూడా కన్విన్స్ చేయడానికి ఒక టైం బాండ్ పడుతుంది కదా, దాన్ని ఫిక్స్ చేసుకొని. అయితే వెంకట్, సినీ నిర్మాణ వ్యయం పెరగకుండా తగ్గించాలి అనుకునే ఈ నిర్ణయం
తీసుకున్నామని 21 మంది నిర్మాతలు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే సినిమా బడ్జెట్లో హీరో డైరెక్టర్లదే కదా అధిక రెమ్యునరేషన్, దీనిపై ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా? దీనిపైన కూడా తాము కంపల్సరిగా చర్చ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ భాగము బడ్జెట్ దాదాపు అంటే మన సినిమాలు చూస్తుంటే ప్రస్తుతం చూస్తున్న సినిమాలు పాన్ లెవెల్లో వస్తున్న సినిమాలు కాబట్టి వాటి దగ్గర బడ్జెట్ అంటే మేకింగ్ పరంగా చూసుకుంటే ఆ ఖర్చు ఎక్కువ పడుతుంది. ఇటు హీరోలకు కానీ హీరోయిన్స్ కానీ మిగతా వీళ్ళకు చూస్తుంటే కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా కన్విన్స్ చేయటమే, వాళ్ళ హీరోలు కానీ ఎవరైతే అగ్ర హీరోలుగా ఉన్నారో అందరికి కూడా కన్విన్స్ చేసి కొంత అంటే వాళ్ళకు కూడా మరి దారుణమైన పరిస్థితుల్లో కాకుండా ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత షేర్స్ ఒకవేళ సక్సెస్ సాధిస్తే దాంట్లో కొంత షేర్స్ ఇచ్చే విధంగా కొన్ని ఏరియాస్ తీసుకుని షేర్స్ అట్లా రిలీజ్ చేసుకునే విధంగా ఆ మధ్య మార్గంలో వాళ్ళకు కూడా హీరోలకు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని రకాలుగా అనమాట. అంటే ఇప్పుడు నిర్మాత పెట్టే పెట్టుబడి దాన్ని చాలా వరకు అయితే వెంకట్, సినిమా లాభాల్లో ఎవరైతే షేర్ అడుగుతున్నారో ఆ లాభాలు ఆ వాటా అడుగుతున్న హీరోల్ని కంట్రోల్ చేయడం జరుగుతుందా? ఇప్పుడు చాలా మంది హీరోస్ ఏం చేస్తున్నారంటే సగం బడ్జెట్ షూటింగ్స్ లో వాళ్ళకి ఎంత రెమ్యునేషన్ చెప్తారో దాంట్లో 50% తీసుకుంటే మిగతా 50% కొన్ని ఏరియాస్ లాగా లేకపోతే వచ్చినటువంటి షేర్స్ లాగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా చేస్తూ ఉంటే ఇంకా ఇప్పుడు 50% ఇవ్వకుండా ఇంకొంత అమౌంట్ తగ్గించేసి ఒకవేళ లాభాలు వస్తే దాంట్లో షేర్స్ ఇస్తాము అమౌంట్ వస్తే అన్న ఒక ప్రాతిపదిక చేసుకుంటే ఇటు నిర్మాతలకు కొంతవరకు కూడా తగ్గే అవకాశం ఉంది, బడ్జెట్ తగ్గుతుంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే మాత్రం వారు అనుకున్న విధంగా వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఒకవేళ సినిమా కనుక ఆడకపోయినా లాస్ వచ్చినా కూడా ఏంటంటే అక్కడ ఆ హీరోకి దాన్ని చెప్పటము, దాన్ని మళ్ళీ ఆ ఖర్చు లేకుండా చూసుకోవటము, ఇలా ఈ విధంగా మధ్య మార్గాల్లోనే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఇట్లా ఆ టాప్ టెక్నీషియన్స్ అంటే డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో వారందరితో కూడా చెప్పేసి చాలా వరకు కూడా అంటే వాళ్ళని కూడా ప్రొడక్షన్ కంట్రోల్లోకి తీసుకురావాలని కూడా చూస్తున్నారు. ఈ అన్ని తో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి టికెట్లు అంటే ప్రేక్షకులని థియేటర్ కి ఏ విధంగా తీసుకురావాలని అంటే కంటెంట్ కు సంబంధించినటువంటి విషయాలు కూడా వీళ్ళు క్షుణ్ణంగా చర్చించి ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత టైం తీసుకుని జరుగుతున్నా ఇక ముందు జరగాలంటే మాత్రం ఇప్పుడు ఏదైతే. అయితే వెంకట్, సినిమా నిర్మాణ వ్యయం పెరగడంలో ఒక రీజన్ గా హీరోల మెయింటెనెన్స్ ఖర్చు నిర్మాతలు భరించడం, అదే విధంగా డైరెక్టర్స్ కూడా సొంత టీమ్ ని దించడం కూడా ఒక రీజన్ గా కనిపిస్తోంది. వీటిని కంట్రోల్ చేయగలరా? తప్పకుండా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు సినిమా షూటింగ్స్ కూడా వాళ్ళు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశం పైన గిల్డ్ సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో 21% గిల్డ్ కానీ మిగతా ఉన్న సభ్యులు వీళ్ళందరూ కూడా ఏంటంటే నిర్మాతలుగా అగ్ర నిర్మాతలు కాబట్టి ప్రతి సినిమా కూడా అగ్ర హీరోలతో తీస్తున్నారు. కాబట్టి వీరు ఎవరైతే తమతో సినిమాలు చేస్తున్నారో ఆ హీరోలతో వాళ్ళకి చెప్పడం, వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళని కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.